నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అంధకారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏ జీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో 7 గంటలకు 7 దాటిన తర్వాత బస్సు ఎక్కితే నంద్యాల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి నందికొట్కూరుకి 10 అట్లా అయింది. తర్వాత మరి ఈ లైన్కు రావడం జరిగింది. మా పాత వాళ్ళంతా కూడా
సిఎస్ఐ సంఘానికి చెందిన వాళ్ళు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా బంధువులు పూర్వీకులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. కోకల్లలుగా ఉన్నారు నంద్యాలలో మా బంధువులు చాలామంది ఉన్నారు. మరి సరే, వారందరిని బట్టి కాదు కానీ దేవుని బట్టి మనం సంతోషించేవారుగా మనము ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మరి 86వ కీర్తనలో దావీదు ప్రార్థన మనము చూస్తున్నాం. ప్రియులరా, 86వ కీర్తనలో దావీదు ప్రార్థన చూస్తున్నాము. 86వ కీర్తనలో దావీదు చేసే ప్రార్థన మనం కూడా అలాగా మన ప్రార్థన నిత్య జీవితంలో మనం ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. 86వ కీర్తనలో యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరము ఇమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా మరి తగ్గించుకొని దీనుడని అంటున్నాడు. ఆయన రాజు అయినప్పటికీ ఆయన దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఇటువంటి దీనత్వము, ఇటువంటి తగ్గింపు కలిగినటువంటి మనస్సు కనుక మనకు కూడా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. దావీదు యొక్క పూర్వ చరిత్ర చూసినట్లయితే చాలా ఘోరమైనటువంటి చరిత్ర ప్రియమైన వాళ్ళారా. చాలా అనుమానాస్పదమైనటువంటి చరిత్ర, బైబిల్లో లేనటువంటి చరిత్ర ఉంది. మరి ఆయన చాలా కష్టాలు ఉన్నాడు. వాళ్ళ అన్నలతో, అన్నదమ్ములతో అందరితో కూడా చీత్కారాలు, మరి వ్యతిరేకతలు అనుభవించినాడు. 7 మంది అన్నలు, 2 అక్కలు ఉన్నారు దావీదుకి. తర్వాత కడగోటి వాడు దావీదు, వాళ్ళ ఇంటిలో చివరి వాడు దావీదు. కాబట్టి మరి ఆ విధంగా మరి ఎందుకు ఆ విధంగా పోయి అడవిలో వెళ్ళి గొర్రెలు కాసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, మరి వాళ్ళ యొక్క అన్నల యొక్క బలహీనతను బట్టి, అన్నలు తనను దూషిస్తున్నటువంటి కారణాన్ని బట్టి, దూషించడానికి కారణం లేకపోలేదు ప్రేమిన వాళ్ళరా. దూషించడానికి చాలా కారణం ఉంది. అది బైబిల్లో లేనటువంటి స్టోరీ ఉంది. మరి ఆ స్టోరీ మనం చెప్పుకోవడానికి సమయం లేదు. సో కాబట్టి దాన్ని బట్టి మా అమ్మకు నువ్వు పుట్టలేదు అనే మాట మాట్లాడుతూ ఉండేవారు. అందుకోసము మా అమ్మ వేరేగా, మా అమ్మను వదిలిపెట్టినాడు మా నాయన. కాబట్టి మా అమ్మ దూరంగా ఉన్నది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు వేరే అమ్మకు పుట్టినావు అని చెప్పేసి మాట్లాడేవారు దావీదును. అందుకోసము ఆ విధంగా అన్నలు కనపడితే వెంటనే అటువంటి మాటలు వచ్చేటివి. నీకు మా ఆస్తిలో పాలు లేదని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అందుకని దావీదు వాళ్ళ నాన్న మరి యెషయా కక్కలేక మింగలేక చెప్పలేక మీ అమ్మకే పుట్టినాడు అని చెప్పలేక, చెప్తే సమస్య ఉంది, చెప్తే అతని ఉద్యోగం పోతుంది. ఎవరి ఉద్యోగము? యెషయా యొక్క ఉద్యోగము పోతుంది. సో కాబట్టి ఆ ఉద్యోగం పోతుంది కాబట్టి పోగొట్టుకోకుండా తన కుమారుణ్ణి, తన యొక్క భార్యను దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు భార్యను దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఆమె అన్యజాతికి సంబంధించినటువంటి స్త్రీ, మోయాబు వంశస్థురాలు, శపితమైనటువంటి వంశానికి సంబంధించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు దావీదు వాళ్ళ నాన్న యెషయా. కాబట్టి మోయాబు వంశం అనేది ఇశ్రాయేలీలకు ఇష్టం లేనటువంటి వంశం. ఆ వంశంలో మరి జన్మించాడు కాబట్టి ఆ వంశంలో జన్మించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఆయన. కాబట్టి మరి వాళ్ళు ఆ యొక్క ఇశ్రాయేలు న్యాయస్థానమైనటువంటి మరి సెనహెడ్రిన్ సభ అంటారు, దాన్ని సెనహెడ్రిన్ సభ అంటారు. ఆ సెనహెడ్రిన్ సభలో ఉద్యోగం చేసేవాడు వాళ్ళ నాయన, దావీదు వాళ్ళ నాయన. ఆ విధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ఉద్యోగం అన్నామా అనుకో, లేకుంటే నీ భార్యనన్నా వదిలిపెట్టు అన్నారు. ఎందుకు అట్లా అన్నారంటే, ఆమె ఎవరు అంటే మోయాబు వంశస్థురాలు, ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి స్త్రీ కాదు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్యను వదిలిపెట్టు అంటే భార్యను వదిలిపెట్టలేక, తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టలేక తను ఏం చేసినాడంటే, ఒక చిన్న ఇంటిని, ఒక ఊరికి దూరంగా అడవులకు దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇంటిని తీసుకొని, ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ దావీదును ఉంచడము జరిగింది. వాళ్ళ అమ్మను ఉంచడం జరిగినప్పుడు మరి
కొడుకులందరికీ ఏం చెప్పినాడు? 7 మంది కొడుకులకు 2 కుమార్తెలకు వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే మీ అమ్మను వదిలేసినాను అని చెప్పినాడు. అదే విధమైనటువంటి న్యూస్ బయటకు వెళ్ళిపోవాలి అని, ఆ విధమైన న్యూసే బయటకు వెళ్ళిపోవాలి అని వదిలేసినానని చెప్పినాడు. అక్కడ ఉంచినాడు. ఉంచిన తర్వాత ఆమె బాగోగులన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఆమె దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండే సందర్భంలో దావీదు జన్మించడం జరిగింది. ఆ దావీదు జన్మించిన సంగతి వీళ్ళకు అంతుపట్టలేదు. అంతుపట్టని పరిస్థితులలో మరి ఆ విధమైనటువంటి వ్యతిరేకతలు అనుభవిస్తూ ఉండినాడు. మరి వాళ్ళ అన్నలు మాట్లాడే మాటలను విని మరి వాళ్ళ నాన్న దావీదును పిలిచి, అరే నా కుమారుడా దావీదు చిన్నోడా, నువ్వు పోయి నాన్న మనకు గొర్రెల మంద ఉంది కదా, మరి నువ్వు పోయి అడవిలోకి పోయి గొర్రె మందను కాసుకుంటా ఉండు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని నామాన్ని ధ్యానిస్తూ ఉండు, దేవునితో జీవిస్తూ ఉండు, దేవునితో మాట్లాడుతూ ఉండు, దేవుని ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉండు, దేవుని చెప్పిన మాటలు రాస్తూ ఉండు, కీర్తనలుగా రాస్తూ ఉండు అని చెప్పేసి వాళ్ళ ఆయన చెప్పినప్పుడు ఆ మాటలన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, దేవుని ధ్యానించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని మాటలు రాసుకుంటూ, దేవుడు చెప్పినటువంటి మాటలు వినుకుంటూ, అడవిలో గొర్రెల మంద మేపుకుంటూ, ఆ విధంగా మరి తను చెట్ల బెరడులో దేవుడు రాసిన దేవుడి మాటలు కీర్తనలు, ఈ కీర్తనలు బెరడుల మీద రాసేవాడు, పాటలుగా రాసేవాడు, పాటలుగా కట్టేవాడు, స్వరాన్ని ఇచ్చేవాడు, ఆ యొక్క మాటలకు స్వరాన్ని కనిపెట్టేవాడు. ఆ విధంగా పాటలు పాడి దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు. తర్వాత సితారా తయారు చేసుకుని ఆ సితారాతో దేవుణ్ణి స్తుతించడం అనేది మొదలుపెట్టాడు. సో ఆ విధంగా దేవుణ్ణి స్తుతించుకుంటూ గణపరుస్తూ జీవిస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని దేవుని యొక్క ఆత్మ బలంతో నింపబడిన వాడు కాబట్టి మరి ఇది ఉంది కదా, ఎడమ చేయి కింది భాగంలో ఆ యొక్క సింహం యొక్క మెడను చిక్కించుకొని, ఆ తర్వాత ఎడమ చేతి పై భాగాన్ని పై దవడ కింది దవడ కుడి చేతో పట్టుకొని గట్టిగా చీల్చి పడేసినాడు. ఆ విధంగా చీల్చి పడేసినాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఉంది కాబట్టి, ఆ విధంగా దేవుని యొక్క ఆత్మజ్ఞానంతో నింపబడినాడు కాబట్టి ఆ విధంగా జరిగింది. ఒకసారి సింహం తర్వాత మరలా ఎలుగుబంటి వచ్చింది. గొర్రె పిల్లని ఎత్తుకుపోవడానికి ఎలుగుబంటి వస్తే ఆ విధంగా మరలా తిరిగి అదే విధమైనటువంటి పనితో అదే విధంగా చేసి ఎలుగుబంటిని కూడా చంపేయడము జరిగింది, గొర్రె పిల్లను విడిపించడము జరిగింది. సో ఆ విధంగా మరి దావీదుకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండేవాడు. కాబట్టి మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము చూస్తే యెహోవా నా కాపరి అని చూడండి ఒకసారి చూడండి. 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడని. శత్రువులు తరమనీకి వచ్చినప్పుడు మరి ఏన్గేది అనే వనం, అరణ్యం, ఏన్గేది అని కొడితే, మీకు నెట్లో కొడితే ఏన్గేది, ENGEDI ఏన్గేది అని కొడితే మీకు ఇమేజెస్ అన్నీ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఏన్గేది పోయి సందర్శించిన వాళ్ళ వీడియోస్. అక్కడ ఏముందంటే అక్కడ కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఆ తర్వాత అడవులు, కొండలు ఉన్నాయి. ఆ కొండలలో పచ్చిక, ఒక చోటేమో పచ్చిక ఉంది. ఎందుకు పచ్చిక ఉందంటే అక్కడ సెలయేరు ప్రవహిస్తూ ఉంది, నీళ్లు ప్రవహిస్తున్నాయి. లోపలికి వెళ్ళిపోతే చీకటి, చిమ్మ చీకటి, గాఢంధకారం. కొండ లోపలికి, గుహ లోపలికి పోతే దాపెట్టుకోవడానికి పోయేవాడు అనమాట. ఈ నీళ్లు తాగేవాడు ఎవరు? ఈ దావీదు. ఈ శాంతికరమైనటువంటి జలాలను తాగేవాడు, అంటే సెలయేరులో ఉన్నటువంటి నీటిని తాగేవాడు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి, తోటి సైనికులు ఉన్నారు కదా, తనతో పాటు సహకరించే సైనికులు ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చిచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సేకరించుకొని వాళ్ళు తినేవాళ్ళు, దావీదుకు కూడా పెట్టేవాళ్ళు. ఆ విధంగా కొండలలో, గుహలలో దాచిపెట్టుకొని ఉండేవాడు అనమాట. అటువంటి పరిస్థితులలో ఏన్గేది అరణ్యంలో 23వ కీర్తన రాస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు,
శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. ఇంకా 4వ వచనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను, శ్రమల లోయలో, దుఃఖంతో కూడిన లోయలో, ఎవరు పట్టించుకున్నటువంటి లోయలో, ఎవరు సహాయం చేయనటువంటి లోయలో, శత్రువుల చేత తరమబడుతున్నటువంటి ఆ లోయలోనికి తరమబడుతున్నటువంటి ఆ లోయలో ఎవరు నన్ను విడిపించడానికి లేకపోగా నీవే నన్ను ఆదరిస్తున్నావు, నీవే నన్ను బలపరుస్తున్నావు, నీవే నాతో కూడా ఉన్నావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడే ఉండు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. కాబట్టి దుడ్డుకర్ర అనేది దేవుని యొక్క చేతిలో ఉంటుంది. దుడ్డుకర్ర అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే గొర్రెల కాపరి యొక్క చేతిలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రధాన కాపరి, తండ్రి అయినటువంటి దేవుడు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. కాబట్టి మన ఆత్మల కాపరి అయినటువంటి దేవుని దగ్గర దుడ్డుకర్ర ఉంటుంది. తర్వాత దండం అనేది ఉంటుంది. దండము అంటే ఏంటంటే ఒక పొడవాటి కర్ర. ఆ పొడవాటి కర్ర అది ఎవరి దగ్గర ఉంటుందంటే రాజుల దగ్గర ఉంటుంది. రాజు ఇట్లా రాజు దగ్గరికి మనం వెళ్ళినామంటే రాజు ఇట్లా కర్రను చాపితే మాత్రమే మనల్ని రాజుతో మాట్లాడనిస్తారు. లేకపోతే ఆ కర్రను పట్టుకోవాలి. మనం ఆ కర్రను చాపితే కర్రను పట్టుకోవాలి, లేదా కర్రను మనం ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు మనము ఆ రాజు దగ్గరికి స్నేహపూర్వకంగా వచ్చినట్టు. లేకపోతే రాజుగిన ఈ కర్రను కనుక మన వైపు కనుక చాపకపోతే మనల్ని తీసుకుపోయి శత్రువులు ఏం చేస్తారు, సైనికులు ఏం చేస్తారు, చంపేస్తారు. అలాంటిది దండము, రాజు యొక్క దండం. ఆ రాజు దండము దేవుని దగ్గర ఉంది. రాజదండం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నీ దండమును నన్ను ఆదరించు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. తర్వాత నా శత్రువులు ఎదుట నీవు నాకు, శత్రువులే కదా ఉండేది, అంతా శత్రువులే ఉండేది. ఎవరేం చేస్తారో తెలియదు. భోజనం పెడతారో భోజనంలో విషయం కలుపుతారో మనకేం తెలుసు కదా. శత్రువులో మిత్రులో వెనుకంబడి ఉన్నారు. మరి మనకు సపోర్ట్ ఇస్తారో తన కొడుకుకు సపోర్ట్ ఇస్తారు, దావీదుకు సపోర్ట్ ఇస్తారో దావీదు కొడుకుకు సపోర్ట్ ఇస్తారో, దావీదుకు సపోర్ట్ ఇస్తారో దావీదు మామ సౌలుకు సపోర్ట్ ఇస్తారో ఎవరికి తెలుసు? తెలియనటువంటి పరిస్థితులలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని అంటాడు. సో కాబట్టి ఆ విధంగా మరి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు. మరి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు. మనం ఆ విధంగా పలకగలుగుతామా? మనం ఆ విధంగా చెప్పగలుగుతామా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పగలుగుతామా? మన గిన్నె నిండి పొరలడం అంటే అర్థం ఏంటి? గిన్నె నిండి పొరలడం అంటే అర్థం ఏంటన్నా? ఏంటి గిన్నె నిండి పొరలడం అంటే? తెలియదు కదా. గిన్నె అంటే హృదయం. గిన్నె అంటే ఏంటి? హృదయం. ఆ హృదయం అనేది నిండి పొర్లుతూ ఉందంట. ఏమవుతుంది? నిండితే పొర్లుతుందా, నిండకుంటే పొర్లుతుందా? నిండితే పొర్లుతుంది. బిందె నిండితే పొర్లుతుంది కదా. అట్లనే గ్లాస్ నిండితే పొర్లుతుంది, అవునా కదా? బాటిల్తో నీళ్ళు పోస్తుంటే గ్లాస్ నిండితే పొర్లుతుంది, నిండకుంటే పొరలదు. అలాగే హృదయము నిండితే పొర్లుతుంది. ఎవరితో నిండాలి? దేవునితో, దేవుని మాటలతో, దేవుని పాటలతో, దేవుని వాక్యాలతో. సినిమా పాటలతో నిండుతున్నాయి. చాలామంది ఇళ్ళల్లో సినిమా పాటలు నింపుకుంటున్నారు, సినిమా స్టోరీలు నింపుకుంటున్నారు, సినిమా పాటలు చూస్తూ ఆనందిస్తున్నారు, టైంపాస్ కంటున్నారు. చాలా విచారకరం, ఏడుపు వస్తుంది నాకైతే. ప్రభా ఎప్పుడు మారుతారు ప్రభా? నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. నామకార్థ క్రైస్తవులు అంటే కోపము. నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరంటే రెండు, ఇట్లా దేవుడు కావాలా ఇట్లా లోకం కావాలనేటోళ్ళు నామకార్థ క్రైస్తవులు. మరి మనం నామకార్థ క్రైస్తవులంగా ఉన్నామా? మనము వెచ్చగానన్నా ఉండాలి, లేకుంటే చల్లగానన్నా ఉండాలి. లేకపోతే నేను నిలువెచ్చగా ఉంటే నేను నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మేస్తానని దేవుడు చెప్తానంటున్నాడు. కాబట్టి నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దయచేసి చేతులు దండబెట్టి చెప్తున్నాను, నామకార్థ క్రైస్తవులుగా
ఉండకూడదని చెప్పేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళారా. సో కాబట్టి గిన్నె నిండి పొరలే అనుభవం రావాలంటే ఏం చేయాలంటే మోకాళ్ళ అనుభవం రావాలి, మోకరించాలి. అన్నా నేను రోజంతా నేను మోకరించలేనన్నా, నేను డ్యూటీకి పోతానంటే నువ్వు డ్యూటీలో నీకు సమయం దొరికితే పని చేయాలి. ఏం చేయాలి? ఒక రూమ్ చూసుకోవాలి. ఒక రూమ్ చూసుకొని ఆ రూమ్లోకి పోవాలి. నేను గిద్దలూరు నుంచి ట్రైన్లో వస్తున్నా. గిద్దలూరు నుంచి ట్రైన్లో వస్తుంటే ఒక ఎలక్ట్రీషియన్ నాకు అంటే రైల్వేలో పనిచేసే ఎలక్ట్రీషియన్, గిద్దలూరులో పనిచేసే ఎలక్ట్రీషియన్, మా ఇంటి దగ్గర ఉండే అతను నన్ను కనుక్కున్నాడు. అంటే నేను పాతకాలం నుంచి ఉన్నాను నేను మా ఇంట్లో. అయితే మొన్న కొత్తగా ఆయన 7-8 సంవత్సరాలు మా ఏరియాలో ఉండిన అతను నన్ను కనుక్కొని వేరే ఇంటికి పోయినాడు. ఆయన ఇండ్లు కొనుక్కొని 15 లక్షలకు ఇండ్లు కొనుక్కొని 10 లక్షలకు రెనోవేషన్ చేసి ఖర్చు పెట్టుకొని మంచి ఇండ్లు తయారు చేసుకున్నాడు. రైల్వేలో పనిచేస్తున్నాడు కాబట్టి, ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను కనుక్కొని పోదాం పన్నా, ట్రైన్ రావడం లేట్ అవుతుంది, ఈ గూడ్స్లో పోదాం పాండి అని చెప్పి గాడుకు చెప్పి గూడ్స్లో ఎక్కించినాడు. గూడ్స్లో ఎక్కించినాడు, తను కూడా ఎక్కినాడు. గూడ్స్లో వస్తున్నాం, బయలుదేరి వస్తున్నాం. నేనేమో టికెట్ తీసుకొని కూర్చొని ఉన్నా. నేనేమో టికెట్ తీసుకున్నాను. ఆయనకు పర్మిషన్ అడిగినాడు ఎవరికి? గార్డుకు, వెనక కూర్చున్న గార్డుకు. వస్తున్నాము, ట్రైన్లో వస్తున్నాము, దాంట్లో వస్తున్నాం, వెనక కూర్చొని వస్తున్నాం. చెప్తా ఉన్నాడు తన గురించి చెప్తున్నాడు. ఎంత ప్రార్థన పర్వాలు, మా అమ్మ ప్రార్థన అని చెప్పేసి ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటుందంటే ఎంత నమ్మకంగా, ఎంత భారంగా చెప్తున్నాడు, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళ చర్చిలో జరిగే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. నాకైతే ఎంత సంతోషం అయిపోయింది. కాబట్టి ఎక్కువ కూడా దేవుని యందు ఆనందించేవాడుగా ఉండాలి. ఆయన గిద్దలూరులో పనిచేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిన తర్వాత 8 గంటలకంతా వెళ్తే ట్రైన్ ఎక్కితే 8 గంటలకంతా గిద్దలూరు చేరుకుంటే 8 నుంచి 9 వరకు టైం ఉంటుందంట. వెళ్ళి ఒక రూమ్లో కూర్చుంటాడంట. రూమ్లో కూర్చొని నిలువు మోకాళ్ళు వేస్తాడంట. నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటాడంట. 9 గంటలకు ట్రైన్ బయలుదేరుతుందంట. గిద్దలూరు నుంచి ఇంకొక ప్రాంతానికి, అటుపక్క ప్రాంతానికి బయలుదేరుతుంది, అంటే డ్యూటీకి. మళ్ళీ ట్రైన్లోనే డ్యూటీకి పోతాడు, అట్లా అనమాట. సో కాబట్టి ఆ విధంగా మరి డ్యూటీ పోయేదాకా నేను గంట టైం దొరికితే ఖచ్చితంగా కూర్చుంటానన్నా, దేవుని దగ్గర కూర్చుంటానన్నా అని చెప్తున్నాడు. మరి మనం ఆ విధంగా నాకైతే చాలా సంతోషమైంది. నాకైతే చాలా ఏడుపు కూడా వచ్చింది. ప్రభా, నేను కూడా అంతగా మరి నేను దేవుని సేవకుని కదా ప్రభా, మరి ఇంకా ఎక్కువగా నేను నీ కోసము ప్రార్థన చేయడానికి నాకు సాయం చేయి ప్రభా అని మరి నేను కూడా మా మనసులో ప్రార్థన చేస్తున్నాను. అయితే బండి ఎక్కినాల నుంచి బండి దిగేదాకా ప్రార్థన చేస్తాను నేను. బస్సు ఎక్కినాల నుంచి ఈరోజు బస్సులో వచ్చినా నేను నందికొట్కూరుకి. సో కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క కార్యం జరగాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. రాత్రి 4 నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాం. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మోకాళ్ళుండి మోకాళ్ళుండే ప్రార్థన చేయాల్సిన పనిలే. ఇంట్లో కసుగొడతా ఉండి ప్రార్థన చేయొచ్చు, అంట్లు దొమ్ముతూ ఉండి ప్రార్థన చేయొచ్చు, బట్టలు తుక్కుంటా ఉండి ప్రార్థన చేయొచ్చు, స్థుతించుకుంటూ ఉండొచ్చు. స్థుతిలో శక్తి ఉంది. ప్రార్థన చేస్తా స్థుతించవచ్చు. స్తోత్రం ప్రభా, ఈ పని జరిగించినందుకు స్తోత్రం, ఈ పని చేయాలి ప్రభా, స్తోత్రం ప్రభా, నాకు ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయి ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని ఒక సహోదరి 15 లక్షల అప్పు ఉంటే రాత్రంతా మేల్కొని ఇంట్లో వాకిలేసుకొని రూమ్ అంతా తిరుక్కుంటా నిద్రపోకుండా, టీ తాక్కుంటా నిద్రపోకుండా రాత్రంతా స్థుతించిందంట. రాత్రంతా స్థుతించితే ఉదయం లేచేసరికి ఆ అప్పు ఎట్లా మాయమైపోయిందంట. అంటే అప్పు అడిగేవాళ్ళు లేరు, ఇంకా అప్పు అడిగేవాళ్ళు లేకుండా చేసినాడు దేవుడు. ఎంత గొప్ప కార్యం కదా. మీకు దేవుడు సాయం చేయలేడా? ఆమెకు చేసిన దేవుడు మీకు సాయం చేయలేడా? మా ఇంట్లో అయితే ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఎన్నో ఏళ్ళకు కూడా జరగని అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించిన 20 ఏళ్ళకు జరిగించినాడు దేవుడు. అయినా కానీ 20 ఏళ్ళు ఓపికతో సహనంతో ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు వెయిట్ చేసినాం మా చెల్లెల పెళ్లి కోసం. అయితే దేవుడు 20 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ జరిగించినాడు. ఆ తర్వాత మా అమ్మ మ్యారేజ్ అయిపోయేదాకా బతికింది.
మ్యారేజ్ అయిపోయినాక 25 రోజుల తర్వాత అమ్మ చనిపోయింది. అమ్మను ఆపడం ఒక అద్భుతం, అమ్మను ఆపడం అద్భుతం, చాలా అద్భుతం. మ్యారేజ్ కంటే ముందే చచ్చిపోయింటే మ్యారేజ్ జరుగుతుందో లేదో. కాబట్టి అటువంటి దేవుడు గొప్ప గొప్ప కార్యాలను మన జీవితంలో మన కుటుంబంలో కూడా జరిగిస్తాడు. ఎన్నో మేళ్ళను జరిగిస్తాడు. ఎన్నో మరి కాలేజీలో అయితే లోకస్తులుగా జీవించేవారు అనేక మంది ఉన్నారు. కాలేజీలో నేను కాలేజీలో కూడా పనిచేసిన, నేషనల్ కాలేజీలో పనిచేసిన. లోకస్తులుగా జీవించేవారు, లోకస్తులైనటువంటి మాటలు ఎప్పుడు నోరు తెరిస్తే ఇంకా సినిమా మాటలే ఉంటాయి తప్ప వేరే మాటలు అసలు ఉండనే ఉండవు. అలాంటి వాళ్ళ మధ్యన జీవవాక్యాన్ని చేతపట్టుకొని వెలుగు కలిగి జీవించడానికి దేవుడు కృప చూపించినాడు. కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులు వచ్చేటివి. అలాంటి సందర్భంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తిరిగి కోల్పోయినటువంటి ఉద్యమాన్ని మరలా రగిలించి మండుకొని దేవుని కోసం వెలగడానికి దేవుడు సాయం చేస్తూ ఉండినాడు. దేవుని పిలుపు ఉంది కాబట్టి ఒక దినము ఒక ఆయన వచ్చి ఫోన్ చేసినాడు, 5 గంటలకు ఫోన్ చేసినాడు. నీవు నీ కాలేజీ మానుకోబోతున్నావు, ఉద్యోగం మానుకోబోతున్నావు, దేవుడు నిన్ను పిలిచాడు, మరి నీవు దేవుని యొక్క సేవ చేయబోతున్నావు అని. నీకు ఎప్పుడన్నా ఫోన్ చేసినానా? నీకు ఎప్పుడు ఫోన్ చేయలేదు కదా, ఇదే మొదటిసారి ఫోన్ చేసినాడు ఆయన. గుంటూరు నుంచి ఫోన్ చేసినాడు. నీతో ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను, మిస్ అయిపోయినావు. ఆ రోజు నీ సేవా జీవితం చూసిన వెంటనే చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఆ వెంటనే చెప్పలేదు. దేవుని చిత్తం కనిపెట్టి చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఇన్ని రోజులు దేవుని చిత్తం కనిపెట్టి చెప్తున్నాను, దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను, ఫోన్ చేస్తున్నాను. 5 గంటలకు ఫోన్ చేసినాడు నాకు. 5 గంటలకు ఉదయం 5 గంటలకు ఫోన్ చేసినాడు. అప్పుడు మిద్దె మీదకి పోయి ఆయన దగ్గర మాట్లాడుతూ వచ్చిన. శ్రీకాంత్ అని ఆయన గుంటూరులో ఉంటారు ఆయన. సో కాబట్టి ఆయన ఆ విధంగా మరి తెలియపరచడము జరిగింది. దేవుడు 3 సార్లు కన్ఫర్మేషన్ ఇచ్చినాడు దేవుని యొక్క సేవ పిలుపుకు. సో కాబట్టి ఈ విధంగా మరి ఎట్లా పని చేయాలి ప్రభు? దేవుని సేవ అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. దేవుని సేవ ఎన్నో రకాలుగా ఉంటుంది. అయితే ఏ రకమైన సేవ చేయాలి ప్రభు అని అడిగితే, నువ్వు పల్లెలు దర్శించు, ఇళ్ళు దర్శించు, ఎక్కువగా క్రైస్తవ గృహాలు దర్శించు, మరి ఆధ్యాత్మికంగా తక్కువ ఉన్నటువంటి ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, చర్చికి పోకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను హెచ్చరిక చేసి వాళ్ళు చర్చికి పోయేటట్టు చెయ్యి. తర్వాత ప్రార్థన చేసుకునేటట్లు, వాక్యం చదువుకునేటట్లు, ఉత్తేజపరిచే మాటలు, ఎంకరేజ్ చేసే మాటలు నీ దగ్గర ఉండాలని చెప్పేసి ఒక దైవజనుడు, మదనపల్లి నుంచి ఒక దైవజనుడు, మరి రాజశేఖర్ బాబు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. నేను ప్రార్థన చేస్తున్న 9 నెలలు ఎట్లా ప్రభా, ఏం సేవ చేయాలా, ఎక్కడికి పోవాలి, నేను ఏం చేయాలా ప్రభా అంటే, నువ్వు పల్లెలు తిరగమని దేవుడు చెప్పినాడు. ఆయన ద్వారా నాతో మాట్లాడినాడు. మళ్ళీ ఎవరింటికన్నా పోతే మళ్ళీ మా ఇంటికి మళ్ళా రావాలనుకునేటట్లు ఉండాలని మాటలు, ప్రేమపూర్వకమైనటువంటి మాటలు తెలియపరచాలి. యేసయ్య ప్రేమను తెలియపరచాలి. కాబట్టి యేసయ్య మన కోసం రక్తం గార్చినటువంటి దేవుడు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి ఏమి లేనివాడుగా చేయబడ్డాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం దావీదు వలె క్షమాపణ ప్రార్థనలు చేయాలి. క్షమాపణ ప్రార్థన 51వ కీర్తన చూసినట్లయితే, 51వ కీర్తన చూస్తే దావీదు 1, 2, 3 వచనాలు, 5 వచనాలు చూస్తే, ఇక్కడ చూస్తే 5వ వచనం చూస్తే, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెప్పేసి అంటాడు. తర్వాత 1వ వచనంలో చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి అంటాడు. తర్వాత 11వ వచనం చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. అంటే పాపం చేస్తే మన రక్షణానందం పోతుంది, దేవునిలో ఆనందించే ఆ జీవితం పోతుంది. కాబట్టి పాపము చేస్తే వెంటనే ఏం చేయాలి? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మనం అతిక్రమములు దాచిపెట్టకూడదు. ఏదన్నా తప్పు చేస్తుంటాం, మనం రక్షణ పొంది ఉండొచ్చు. ఒకవేళ రక్షణ పొందకుంటే రక్షణ పొందండి. రక్షణ పొంది ఉంటే
పాపం చేస్తూ ఉంటే, పాపంలో కొనసాగుతుంటే మరలా ఒకసారి తిరిగి క్షమాపణ అడిగి సరి చేసుకుంటే దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించి మీకు పరిశుద్ధతను తిరిగి దావీదుకు అనుగ్రహించినట్లు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేసేవాడు అంటే, ఈ రెండు ప్రార్థనలు మీ ప్రార్థనలో ఉండేటట్లుగా చూసుకోండి దయచేసి. 139వ కీర్తన 139వ కీర్తన చివరి వచనం, చివరి 2 వచనాలు. 139వ కీర్తన మీరు కంఠస్థం చేయడానికి మీకు రాకపోతే మీరు బైబిల్ తీసుకొని చదివి ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ తీసుకొని 139వ కీర్తన 139వ కీర్తన 23, 24 వచనాలు. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. కాబట్టి ఈ ప్రార్థనలు దయచేసి ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఉండేటట్లుగా చూసుకోండి. ఖచ్చితంగా మీ ప్రార్థనలో ఈ ప్రార్థనలు ఉండాలి. ఏ ప్రార్థనలు ఉండాలి? ఈ రెండు వచనాలు మీరు ప్రార్థనలు పెట్టండి. మీకు కంఠస్థం చేయనికి రాకపోతే బైబిల్ తెరిచి చూసి చదవండి, చదివి ప్రార్థన చేయండి. దేవాని ప్రార్థన చేయండి. డైరెక్ట్ ప్రార్థనే, మనం ఏం మార్చాల్సిన పని ఏం అవసరము లేదు. దేవాన్ని ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా దేవాన్ని ప్రార్థన చేయాలంతే. మరి నన్ను పరిశోధించుము, తర్వాత నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, ఆయస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపమని అంటాడు. తర్వాత 19వ కీర్తన, ఈ రెండవ వచనం, ఇది 2వ వచనం. ఇంకొక కీర్తన 19వ కీర్తన చివరి వచనము చదువుకుందాం. ఇది కూడా చాలా చోట్ల మనకు బాగా వినపడే కీర్తన, చాలా చర్చిలలో బాగా వినపడే కీర్తన. తర్వాత 19వ కీర్తన 14వ వచనం. 19వ కీర్తన 14వ వచనం ఎక్కువ వినపడుతూ ఉంటుంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక, నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. కాబట్టి ఆ విధంగా మరి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేసే వారంగా ఈ రెండు ప్రార్థనలు, ఏ రెండు ప్రార్థనలు? 139వ కీర్తన చివరి 2 వచనాలు. తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి, 139 చివరి 2 వచనాలు, 19వ కీర్తన చివరి వచనం. ఈ 2 వచనాలు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటే మీ హృదయం శుద్ధి అయిపోతుంది. ప్రభా నన్ను నీ రక్తంలో కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. అప్పుడు యేసు ప్రభు లేడు కాబట్టి అప్పుడు యేసు ప్రభు పరిచయం లేదు దావీదుకి. దావీదు కాలంలో యేసు ప్రభు పుట్టలే. దావీదు కాలంలో యేసు ప్రభు పుట్టలే. దావీదు కంటే యేసు ప్రభు కంటే చాలా కాలం ముందు కాలంలో పుట్టినాడు దావీదు. సో కాబట్టి నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అనిలే, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ విధంగా మరి యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కున్నాడు. తర్వాత దావీదు కూడా క్షమాపణ అడిగినాడు. ఆదాం నుంచి చిట్ట చివరి మరి అబ్రహాము వీళ్ళందరి వరకు అందరూ కూడా ఆ యొక్క పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా సువార్తను విన్నాయి. ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ సువార్తను విని యేసుప్రభు యొక్క వార్తను విని యేసుప్రభు ద్వారానే రక్షణ పొందినారు. యేసుప్రభు పాతాళానికి పోయి పాతాళంలో బంధించబడినటువంటి ఆత్మలను అన్నిటినీ కూడా పైకి తీసుకుని వచ్చినాడు. ఆదామును మొదలుకొని ఎక్కడి వరకు యేసుప్రభు వరకు ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా యేసుప్రభు పైకి తీసుకుని వచ్చి పరదేశకు తీసుకుని పోయినాడు ఆత్మలను. వాళ్లకు యేసుప్రభు రక్తం లేదు కడగబడ్డానికి, అందుకే పాతాళంలో ఉన్నాయి ఆత్మలు. కాబట్టి ఆ ఆత్మలను పైకి